ఇగో దివుల పండుగ రాగానే మంచిగా నోముల పుణ్యం అవుతుంది. మంచిగా అక్కలందరూ ఏ పాటలు పాడతారు? వచ్చనే గౌరమ్మ ఓగి భోగముతోని సొచ్చనే గౌరమ్మ సొంపుతోని అంటారు. అంటుంటే మేమైతే మంచిగా నూనె పూలను పోయి పొట్టు తింటుంటే పూజ కాకముందే మా నాయనమ్మ మస్తు తింటుండే పూజ కాకముందే తినొద్దురా అంతా అని. నోముల పుణ్యం అవుతున్నది కదా, మీరు కూడా మంచిగా తినండి సరేనా పూజ అయినాక. ఇగో ఇలా ఆయితారం పెద్ద వార్తలలో వెడిలాంచి చూద్దాముండా. జ్వరంతో మూలుగుతున్నా మంగోలి. మస్తు జ్వరం వచ్చింది తెలుసా, నిన్నటి నుంచి అస్సలు వశపడతలేదు. పటాకులు వేలుస్తున్న సుజాత. అన్నా బాంబులను చూస్తేనే నాకు మస్తు భయం అవుతుంది. బార్ షాప్ లో దొంగోడు బీర్లు ఎత్తుకపోయిండు కాటన్లు. ఉరుకురా లాగు అలుగుతుంది రా పొరగా ఉరుకురే. ఓఫలా సుజాత అన్నా సప్పుడు చేయకు బాంబు వెళ్తుంది. సప్పుడు చేయకు. సఫర్ చేస్తే వెళ్తా అని నిప్పు అంటిస్తే వెళ్తుంది. ముందుగాల నిప్పు పెట్టడానికి ఏంటిదో బాంబులు కూడా మేలవనీకి రాదు. అయ్యో నిప్పు అంటుకోలేదా? సుజాత మంచిగా అయింది. నువ్వే నిప్పు పెట్టి మళ్ళీ నీకే తెలియరా అంటుకున్న రాలేరా అని. ఎంత దడ పుట్టించినావు చూడు, కాలు చేతులు ఇంకా అనుకుతున్నాయి. మరి అంత బుగులు ఉన్న దానివే ఎందుకు కాలువాలి? నీ సత్తన్న దీపాల పండుగ ఏడాదికి ఒక్క పారొత్తది, భయం వస్తుందని చెప్పి కాలువకుంటుంటే పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుందానే? సరే గాని మరి చిన్న బాంబులు కాలుకోకపోయినా ఏంట్రా? గవ్వే కాదు, ఇగో ఈ పటాకులు కూడా వేలవచ్చు నాకు. ఒరే పొరగాళ్ళు ఇటు రాండ్రి బాంబులు వెళ్తాను రాండ్రి కూర్చోండ్రి. అబ్బో సుజాత గంత పెద్ద బాంబులు వేలుస్తున్నావు, నా గువ్వలు వేలిపోయేటట్టున్నాయి. సప్పుడు బాగా వస్తుందానే? అయితే చెవులు మూసుకో, లేకపోతే గువ్వలు గుయ్యమంటాయి. నువ్వు వేల్చే బాంబుల గువ్వలు గుయ్యమని కూడా అంటాయి. ఇక నీ బాంబులు అంటే లక్ష్మీదేవి బాంబులు, ఉలిగడ్డ బాంబులు, సిమెంట్ బాంబులు. గవి బాంబులు అంటే ఏందో తోక బాంబులు పట్టుకొని చెవులు మూసుకోన్నారు. చెవులు వావో సత్తన్న గా బాంబులు కాలుతావా నువ్వు? ఆ బాంబులను కూడా ఇగో ఇట్లా చేతులతో వేల్చి పరేసా. అబ్బో ఎంతైనా నువ్వు సత్తన్నవేనే. మరి ఏంటిది అనుకుంటున్నావు? పెద్ద లరే షేర్ తెచ్చి మొత్తం కుక్కతోకకు వచ్చినట్టే ఊరంతా తిరుగుకుంటా టఫ ఉరుకులాడుతుంది. అన్నా నువ్వు పెద్ద బాంబుల సోపతే చేసినవే, మరి చేరి పటాకులు ఎగించటని అనుకుంటున్నావా? సత్తన్న నేను కూడా మస్తు పటాకులు కాల్చిన చిన్నప్పుడు తెలుసా. ఏం పటాకులు కాల్చినావు నువ్వు? ఇగో ఈ పేపర్ బాంబులు ఉన్నాయి చూసినావా, వీటిని నట్టులో పెట్టి మందున్న కాడ పోయి టపుక్కునేసేది. డామ్ అని చప్పుడు రాగానే అందరికంటే ముందు నేనే ఉరికేది, కానీ అందరు నన్ను దొరకబట్టుకొని మస్తు తిట్టేదే. అయ్యో మస్తు మంది తిట్టేరా నేను? మస్తు తిట్ల వాడేదే, కానీ ఆయనక మస్తు నవ్వుకునేది. బాంబులు ఉంటాయి చూసినవానే, ఆ బాంబులు వెళ్తే ఎవరి పాము పెద్దగస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇక లాలిపాపులని కాకరొత్తులని కాల్చేది. ఇక గవి ఉంటాయి చూసినవా భూచక్రాలు అవి కాల్చినప్పుడు వాటి చుట్టూ నేను తిరిగేది. అబ్బో పటాకులు వేల్చుట్లా మోతవారువే నువ్వు. బాగా వెలిచేదే. ఇక సిచ్చుబుడ్లు ఉంటాయి చూసినావా, గవి కాలుతానైతే మస్తు సంబరపడేది మేము. బాంబులు మస్తు ఉంటాయి కదా. అవు కానీ సుజాత నువ్వు మరి రాకెట్ బాంబులు కాలవలేదా? అన్నా నాకు ఆ బాంబులు చూస్తేనే మస్తు భయం అవుతుంది. కానీ నాకు ఒక డౌట్ ఉన్నదే సత్తన్న, రాకెట్ బాంబులు కాల్చేటప్పుడు కాల్చిన మనిషిని కూడా పైకి తీసుకుపోతుందా? అబ్బో మస్తు కొట్టు జవాబు అడిగినావు సుజాత. తీసుకుపోతుంది, మళ్ళీ బాంబు పక్క ఫోన్ ఉండదు. హబ్బర కొండ, అందుకే నేను ఆ రాకెట్ పటాకుల జోలికే పోను, వాటిని కాల్వను. నువ్వింత బిత్తదానమేంటి సుజాత? రాకెట్ బాంబు మనుషులను మీరికి తీసుకపోరు, ఒక కీసలా మంచిగా ఉసుక నింపి పటాకంలో పెడితే మీరికి పోయి తుఫాన్ అంటాను వెళ్తుంది, మస్తు ఉంటది. అయ్యో గంతేనానే, నేనేంది గట్ల అనుకున్నా. దివుల పండుగ అంటే పటాకులే కాదు సుజాత, తినేటివి కూడా చేసుకుంటారు. నోములున్నోళ్ళు పూజ అయిపోయాక నోము దారం కట్టుకొని బెల్లపాలు, లడ్డులు, గులాబ్ జాములు మస్తు చేసుకుంటారే. నీకేం చేయనీకొచ్చో చెప్పు ముందుగాల, ఎందుకు కూరిస్తున్నావు? మాకు నోములు లేవే, మేమేం చేసుకోము. నోములు ఉంటే ఎరకాయ నీకు మంచిగా సున్నం వేసి బండలు దూరిస్తా కలా కడిగితే కల నడుములు తింగు అంటుండే
అయినా కానీ దేవుడే తిండి తిండే. ఏ నాకేడ శాతం అవుతుందే సత్యన్న, నేను అసలుకి ఏం చెయ్య. నాకెరికే కూర కుండల కాడ వచ్చి చెకింగ్ చేస్తా, ఆసన చూసి గుర్తుపడతా. ఏమనుకుంటున్నావో? అవుగడి సత్యన్న, మంచుకున్నావానే? ఈ పొలకిన ఆడైతే ఎప్పుడు అడగాలో తెలియదు. మనిషిగా అనిపించగానే వాళ్ళు కరియాలి కదా. ఎప్పుడైనా ఆటలు అయిపోయినాకనే వాళ్ళు కరిస్తారు మంచిగున్నావా అంట అని. అయినా కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుండే. దివిల పండుగ అంటే మంచి నువ్వుల కట్టెలు తెచ్చుకొని మంచిగా నెత్తి మీదకి వెళ్ళి దింపుకుంటుంటే మీ ఇంటి లాజులము. కుక్కతోక ఎంత చేసినా కానీ ఒక్కరు గారు దొంగ బుద్ధి చక్కగా గారు. కానీ ఈ దొంగోడు మస్తు తాగుబోతాడు నట్టున్నాడు. చక్కగా మందు దుకునంకే బేరం పెట్టిండు. కాలి కీసలే అమ్ముకుంటే పైసలు రావంట అని నిండు కీసలకే సూటి పెట్టిండు. అరెరెరెరెరే, గీ దొంగ బట్టే వాసగాళ్ళు ఏం మోపైనరులా? పైసలు ఎత్తుకపోవుడు, బంగారం ఎత్తుకపోవుడు, బర్రెలను ఎత్తుకపోవుడు, గొర్రెలను ఎత్తుకపోవుడు, గివన్నీ యాస్ట ఉట్టించినట్టున్నాయి. ఇగో కోటర్ సీసాలమ్మే వైన్ షాప్ల మీద పడ్డరు. ఇగో గిడ కనిపిస్తున్నది కదా దుఃఖం, అందరు తొంగి తొంగి చూస్తున్నారు. ఇగో గిన్నెలనే అద్దమరాత్రచ్చి పుల్లు బాటిళ్ళు, హాఫ్ బాటిళ్ళు, కోటర్ సీసాలు ఆళ్లకు శాతనైన కాడికి సంచిలేసుకొని పోయినరు. గవిటి ఇల్వ ఏం తక్కువ 2,50,000 రూపాయలట. చూసిండ్రా సెల్పులన్నీ ఏ తిరగ కాల్ చేసిండ్రో. షాపుల మీద పాపం అనిపించి కొన్ని సీసాల్ని ఆన్నే ఉంచిపోయినరు. గా దుఃఖంలా సీసీ కెమెరాలున్నా గన్ల కూడా వాళ్ళే తీస్మార్కాన్లు. గనిగాన మందు సీసాలు దోసుకుపోయినరు. మరి వీళ్ళు దోస్తులకు దావతిస్తారో దినామో పెగ్గేసుకుంటా వాళ్ళే నిత్య పండుగ చేసుకుంటారో. వీళ్ళ చేతులకు జట్టలు ఉట్టా, వీళ్ళకు మాయరోగం వచ్చి పోను అని దుఃఖన పొల్ల కంటే ఎక్కువనే తిడుతున్నారట. గా దుకాణానికి దినామచ్చి కోటర్ సీసాలు కొనుక్కపోయే తాగుబోతోళ్ళు. ఇంతకీ గిదేన్నో చెప్పలేదు కదా, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలా కిష్టాపురం కాడ. అగో ఎక్కడ దిక్కో మూలుగు సఫరిన వస్తున్నది. దేవుడా, ఈ పాడుపడ్డ జ్వరం నాకే రావాలి. ఎల్క గారు మంగోలి, ఓ మంగోలి. సత్తి వచ్చినావా? వచ్చినా గాని ఏంది మంగోలి గట్ల మూలుగుతున్నావు నువ్వు? నువ్వు కప్పుకున్న చెద్దరకు జ్వరం వచ్చిన అది ఆ కాయ చోరా, నీకు ఇప్పుడు కూడా జోకులేనా? నాకంటే నువ్వే వేసినావు పెద్ద జోకు. ఏం జోక్ వేసినావయ్యా? మారాకుంటే తుంచో. జ్వరం వచ్చింది అన్నావు గారా, గది కూడా జోకే గారా. జ్వరం వచ్చిందని జోక్ చేస్తారా ఎవరైనా? నిజంగానే వచ్చింది సత్తి. అవునా సత్యంగానా? అయ్యో నిజంగానా? నీకు జ్వరం వచ్చింది అనే వరకు అయినా ఒక్క ఫుటకే గట్లయినా ఏంటిది మంగోలి కాకిలేక? నిజంగా సత్తి మస్తు జ్వరం వచ్చింది తెలుసా, నిన్నటి నుంచి అస్సలు వశపడతలేదు. అరే గంటకే నిన్న ఆఫీసులో సఫరే లేరు, మొత్తం అందరు చల్లగా ఉన్నారు. ఉంటారు ఉంటారు, ఎందుకుండరు? రోజుల పని. సరే కానీ దవాఖానకు పోయినావా మరి? పోయినా. వైరల్ ఫీవర్ సత్తి, వాతావరణం చేంజ్ అవుతున్నది కదా, అందుకే ఈ ఫీవర్. వాతావరణం నీకు ఒక్కదానికే మారుతున్నదా? మాకు మారతలేరా? మరి బయట చెట్ల ఫోన్ ఫుట్టల ఫోన్ తిరుగుకుంటా అట్టు ఫొట్టు తింటే గట్లనే అవుతుంది. నేనేం తినలే, మా కాయకి కాదు కొంచెం. నీ తిండి గురించి నాకు చెప్తున్నావా? బయట తిండి తింటే ఈ కాలంలో జ్వరాలు ఒత్తిగానే వస్తున్నాయంట, మా అక్క చెప్పింది నాకు. ఏ మనిషి ఏంటిదో గట్ల తుమ్మొద్దు, ముఖానికి డస్ట్ పెట్టుకొని తుమ్మాలే. గట్లనే మీరే ఎవరో రిమ్మినట్టున్నారు, గందుకే నీకు వచ్చింది. అవునా? గందుకే వచ్చిందంటావా? మరి ఏమన్నా తిన్నావా ఇంతంత? ఏం తినలే, నువ్వు పోయిరా సత్తి, నేను రెస్ట్ తీసుకోవాలి. పోకట కాదు మంగోలి, పచ్చి జ్యూసులు తాగాలి, మందులు మంచిగా వేసుకోవాలి, పెయ్యంతా కుసకుసు ఉంటది, మూతి చూడు ఎట్లా అయిందో, రెస్ట్ తీసుకో సరేనా మంగోలి? సరే. జ్వరం వచ్చిందంట పాపం, ఒక్క దినానికి ఎట్లయిందో. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సరేనా? మళ్ళీ ఏమైనా అయితే ఎంఆర్పి డాక్టర్లకు చూపించుకోండి. చూసిరు కదా ఇలా మస్తు మజాకు ముచ్చట్లని. గిసంటి వార్తలు ఉంటాయి, మళ్ళీ ఆయితారం వార్తలు అంటే మళ్ళీ ఆయితారం మజాక్ ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండాలి. 6